నమస్తే వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ మరియు లిగమెంట్ ఇంజురీస్ కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మనకు తెలియజేయడానికి యశోదా హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ మరియు స్పోర్ట్స్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మీలో ఎవరైనా స్పోర్ట్స్ ఇంజురీస్ తో బాధపడుతూ ఉంటే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది అదొక సమస్యగా మారిపోయింది చాలా మందికి. అసలు ఏ విధంగా జరుగుతాయి స్పోర్ట్స్ ఇంజురీస్, ఎన్ని రకాలు ఉంటాయి? ఓకే, గురు పౌర్ణమి సందర్భంగా అందరి గురువులకి నమస్కారం అండి. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే స్పోర్ట్స్ ఇంజురీస్. ఇదివరకు ఏంటంటే స్పోర్ట్స్ అంటే చాలా అరుదుగా ఆడేవాళ్ళు చాలామంది, అండ్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ చూస్తే ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఎందుకు అంటే ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంది ఏంటంటే చదువు ఒక్కటే ముఖ్యం కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీ బెస్ట్ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం మనకి హ్యాపీనెస్. అండ్ వెన్ యూ డూ ఎనీ ఆఫ్ దీస్ ఫిజికల్ యాక్టివిటీస్ ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాము, అంటే ఎండార్ఫిన్స్. ఇప్పుడు మీరు ఎవరన్నా వాకింగ్ చేసినా ఏదైనా యాక్టివిటీ చేసినా కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ యూ ఫీల్ రియల్లీ ఎలైటెడ్. దట్స్ కాల్డ్ ఎండార్ఫిన్స్ ఆర్ ఫీల్ గుడ్ హార్మోన్స్. సో నా సజెషన్ అందరూ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఏ ఏజ్ అన్నా. రీసెంట్గా నాకు వచ్చిన పేషెంట్ అయితే 75, ఆయన ఇంకా జాగింగ్ చేస్తున్నారు. సో నా సజెషన్ అందరూ స్పోర్ట్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతే ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మీరు అడిగినట్టు కామన్గా ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ ఎందుకు అవుతుంటాయి? ఇప్పుడు స్పోర్ట్స్ అనేది ఇప్పుడిప్పుడే చాలామంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి. అండ్ మనకి తెలిసిన కామనెస్ట్ ఏంటంటే క్రికెట్. సో అది చిన్నప్పటి నుంచి ఆడుతుంటాము అండ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. సో దాంతో మనకి ఇంజరీస్ కొంచెం ఛాన్సెస్ తక్కువ. కానీ కొన్ని లేటెస్ట్ స్పోర్ట్స్ ఉన్నాయి, అది ఎట్లా స్టార్ట్ చేయాలి ఇవన్నీ తెలియక చాలామంది గ్రౌండ్లో దిగంగానే మొదలెట్టేస్తారు. సో ఆల్వేస్ దెర్ ఈస్ వార్మింగ్ అప్ ఫేజ్ అండ్ డూయింగ్ ద స్పోర్ట్, దెన్ కూలింగ్ డౌన్ ఫేజ్. ఈ 3 ఫేజెస్ అనేవి చాలా ముఖ్యమండి. ఇప్పుడు మనం చూస్తాం మన క్రికెటర్స్ కూడా రేపు లేదా ఎల్లుండి ఏదైనా ప్రోగ్రాము కానీ గేమ్ ఉందంటే వాళ్ళు ఒక రోజు ముందు 2 రోజుల ముందు వెళ్ళిపోయి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. This is mainly to get your body tuned up. So this is called warming up. Even before your exercises, you should always do warm up. So body starts to think yes, and it gets prepared. అదైన తర్వాత అప్పుడు స్పోర్ట్స్ చేయాలి. అదైన తర్వాత సడన్గా ఆపకూడదు మళ్ళీ, ఎందుకంటే బాడీకి ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ టైం ఇవ్వాలి, కాయిలింగ్ డౌన్. సో దట్స్ కాల్డ్ కూలింగ్ ఫేజ్. ఇట్లా చేయకుండా ఉండటం వల్ల ఏంటంటే చాలా కామన్ మనం చూసేది మజిల్ క్రాంప్స్. ఇప్పుడు కొంతమంది ఏంటి నాన్ స్టాప్గా ఒక మ్యారథాన్ పరిగెత్తేస్తారు, ఇంకా నెక్స్ట్ డే ఇంట్లోనే. సో దీనివల్ల ఏంటంటే మజిల్ క్రాంప్స్ రావటము, దాని తర్వాత సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే కొన్నిసార్లు సివియర్ పెయిన్స్ వస్తుంటాయి లెగ్స్లో కానీ జాయింట్స్లో కానీ. ఇప్పుడు పిల్లల్లో చూస్తే మనకి ఏంటంటే కాళ్ళలో నొప్పులు వస్తుంటాయి, దే కాల్డ్ షిన్ స్ప్లింట్స్. సో ఇలాంటి అవ్వద్దంటే మనం ప్రిపరేషన్ ముఖ్యం. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఒకటి ప్రిపరేషన్ అయ్యాము, ఇంకోటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్. యాక్సిడెంట్ ఈజ్ లైక్ యు ఆర్ అన్ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఇప్పుడు మనకి తెలుసు కొన్ని గేమ్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుందాము, బౌలర్స్ ఉంటారు రెగ్యులర్గా వేసి వాళ్ళ మెజారిటీ వాళ్ళకి షోల్డర్ ఇంజురీస్ ఉంటాయి. సో అట్లా మనం ఏంటంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేయాలి, ఈ పర్టికులర్ గేమ్కి ఇది ఉంటుంది, బౌలింగ్ కానీ బేస్బాల్ కానీ అండ్ క్రికెట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి సో షోల్డర్ కామన్గా. ఫుట్బాల్ ఆడే వాళ్ళకి ఏంటంటే కామన్గా లిగమెంట్ ఇంజురీస్, లేదంటే ఎదుటి వాళ్ళు తగిలినప్పుడు ఏంటంటే ఫ్రాక్చర్స్ అవ్వటము. రగ్బీ ఆడే వాళ్ళకి ఇంకెక్కువ ఉంటాయి, అదేంటంటే బాడీ చాలా ఫోర్స్తో తగులుతుంటుంది. సో ఇలాంటి ఇంజురీస్. అండ్ బ్యాడ్మింటన్ అగైన్ షోల్డర్ ఇంజురీస్, లిగమెంట్ ఇంజురీస్, మోకాళ్ళలో ట్విస్ట్ అయి పడిపోవటము, అట్లనే వాలీబాల్ ఇవి అవుతుంటాయి. అండ్ కొన్ని స్పోర్ట్స్, ఇప్పుడు స్విమ్మింగ్ ఉంది. ఇప్పుడు స్విమ్మింగ్ కూడా మనము కరెక్ట్గా అది స్విమ్మింగ్ అనే టెక్నిక్ కరెక్ట్గా రాకపోతే ఇఫ్ యూ ఫాల్ ఫ్లాట్ ఆన్ యూర్ చెస్ట్, దాంతో ఏంటంటే ఒక సడన్గా ఎవరో వచ్చి కొట్టినట్టే ఉంటుంది. సో అందుకని ఆ డైవింగ్ విధానము ఇవన్నీ నేర్చుకోవడం ముఖ్యం. సో అందుకని మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో స్పోర్ట్, ఫస్ట్ దాని గురించి అవగాహన ఇంపార్టెంట్. మనం దిగేసి పరిగెత్తేసి ఒక మనం హీ ఉమెన్ లాగా పరిగెత్తడం కాకుండా అది ఏంటి అనేది దాని గురించి చూసి దాని టెక్నిక్ అనుకొని అండ్ కామన్ ఇంజురీస్ ఏంటి, ఆ ఇంజురీస్ని మనము ఓవర్కమ్ ఎట్లా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాల్ అడిగా మాట్లాడదాం. వీరేందర్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఈవినింగ్ సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్ సార్. మొన్న వాకింగ్ చేస్తుంటే వర్షం వచ్చిందని బాల్కనీ కిందికి వెళ్ళాను సార్. కొద్దిగా వేట వాళ్ళకు ఉన్నది, అట్లా నడుస్తుంటే కొద్దిగా
ముఖాలు పట్టేసింది సార్. అసలు నడవడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం గట్టిగా చెప్తారా సార్ వీరేందర్ గారు? బాల్కనీ సార్, దిగుతూ మొన్న వాకింగ్ చేస్తుంటే కొద్దిగా వేట వాళ్ళు ఉన్న కాడ కొద్దిసేపు అట్లా వెయిట్ చేశాను సార్. వాకింగ్ వస్తుంది, వర్షం వస్తుందని, ఓకే ఈవినింగ్ అవర్స్. ఓకే అయితే ఆ రోజు నుంచి అది ముఖాలు పట్టేసింది సార్. మధ్య మొత్తం గట్టి పడ్డాయి. అసలు ఇబ్బంది అవుతుంది సార్ కుడి సైడ్, కుడి అంటే ముఖాలు. మీరు ఫస్ట్ టైం వాకింగ్ చేశారా? అంతకుముందు ఎప్పుడైనా చేస్తుంటారా? రెగ్యులర్ గా చేస్తుంటా, అప్పుడప్పుడు చేస్తుంటా సార్. రెగ్యులర్ గా ఏం కాదు, అప్పుడప్పుడు చేస్తుంటా. కాలు- అంటే మొన్న వర్షం వచ్చిందని అలా బాల్కన్ లో కిందికి వెళ్ళలేదు సార్. అది ఆ వర్షంలో మీకు మోకాలు ఏమన్నా మెలికబడ్డదా అండి? అట్లా ఏం అనిపించలేదు సార్ నాకు. అసలు క్యాజువల్ అంటే చాలా రోజులు తర్వాత చేసినా కొద్దిగా పెయిన్ అనిపించినప్పుడు అయితే ఆ రోజు ఏమనిపించలేదు, కానీ మార్నింగ్ లేవలేకపోయినా సార్. ఆ రోజు నుంచి ఇబ్బంది అవుతుంది, బాగా నిలవలేకపోతున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఒకటి ఏంటంటే మీరు వర్షం టైం అన్నారంటే యూజువల్గా చలి ఉన్న ప్రదేశంలో ఇట్లా జాయింట్ పట్టేస్తుంటే ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ ఇంజురీ ఏమన్నా అయిందా? కొన్నిసార్లు అన్అకస్టమ్డ్ వర్క్ అంటాం. ఇప్పుడు నార్మల్గా మీరు 1 కిలోమీటర్ తిరిగేది 10 కిలోమీటర్ నడిచేది ఆ రోజు, అవి కాళ్ళు పట్టేయటము, పిక్కలు పట్టేయడం చాలా సహజం. మెయిన్గా ఏంటంటే పిక్కలు పట్టేస్తుంటాయి. సో మెయిన్గా ఏంటంటే హైడ్రేషన్. ఇప్పుడు మీరు చెమట పోతా ఉంటే చాలామంది చేసే మంచినీళ్ళు తాగుతారు. మంచినీళ్ళు ఒక్కటే సరిపోదండి, దానికి ఏంటంటే కొంచెం ఉప్పు షుగర్ వేసుకుంటే బెటర్, సింపులెస్ట్ అది. లేదు కోకోనట్ వాటర్, అది తీసుకుంటే సగం నొప్పులు తగ్గిపోతుంటాయి. తర్వాత మీరు చూడాల్సింది ఏంటంటే ఒక 1-2 డేస్ రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీకు ఆ మోకాలు పట్టేయటం ఉంది అంటే మాత్రం ఒకసారి డాక్టర్ని సంప్రదించడం బెటర్ అండి. ఓకే డాక్టర్, భద్రాచలం నుంచి ఇంకో కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. సులోచన గారు, సులోచన గారు హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇవి మోకాలు పెయిన్ వస్తున్నాయి సార్. ఇట్లా కూర్చొని ఇట్లా మలుస్తుంటే మోకాలు పెయిన్ వస్తుంది. మీ వయసు ఎంత అండి? 33 అండి. కొద్దిగా గట్టిగా సులోచన చెప్పండి. గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ అసలు వినిపించట్లేదు. మీ ఏజ్ ఎంతో చెప్పండి. 33 మేడం. 33. అంతకుముందు ఎప్పుడన్నా మోకాలు నొప్పులు వచ్చాయండి? ఏమి రాలేదు సార్. ఫింగర్స్ కూడా ఇట్లా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తుంటే బాగా పెయిన్ వస్తున్నాయండి. ఇప్పుడు మీకు చేతి వేళ్ళు పొద్దున్నే లేవంగానే గట్టిగా బిగుసుకున్నట్టుంటే, అదే కాకుండా మణికట్టు, మోచేతులు, భుజాలు, తర్వాత బాడీలో ఇంకేదైనా జాయింట్స్ బాగా స్టిఫ్ అయిపోతున్నట్టుండి పొద్దున్న లేవంగానే అదొక 10-15 నిమిషాలు ఉండటం, దాని తర్వాత రిలాక్స్ అవ్వటము, ఈ మోకాళ్ళు పట్టేయటం ఇలాంటివి ఉన్నాయంటే కామన్గా మనం చేయాల్సింది ఏంటంటే అండి, కీళ్ల వాతం ఉందో లేదో చూసుకోవాలండి. అది చిన్న వయసులోనే స్టార్ట్ అవుద్ది, 17 టైంలో స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో మీరు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే మీ చేతి వేళ్ళు నొప్పులు వస్తున్నాయి కాబట్టి కామన్గా ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా రావచ్చు, B12 ఉన్నా రావచ్చు, కీళ్లవాతం ఉన్నా రావచ్చు. మీరు అందుకని మీ దగ్గర డాక్టర్ని సంప్రదించి ఒకసారి టెస్ట్లు చేస్తారు. కీళ్లవాతం ఉందా లేదా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు కామన్గా ఈ టెస్ట్లు ఇట్లా మీ వయసు వాళ్ళకి రాస్తే నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ గారు ఇది రియల్గా అవసరమా అంటారు. అది మన కోసం చేసుకుంటున్నాం, డాక్టర్ల కోసం చేసుకోవట్లేదు. ఇప్పుడు లేదనుకోండి సంతోషం, అదే మనము దాన్ని అశ్రద్ధ చేసాము, అదేంటంటే ఇప్పుడు మొక్కై వంగని మానై వంగది అంటాము. ఆ చిన్న స్టేజ్లో సింపుల్ ట్యాబ్లెట్స్తో తగ్గిపోయేదాన్ని దాన్ని ముద్రిస్తే ఏంటంటే రాను రాను ఇంకా పెద్దగా అయ్యి తర్వాత ప్రాబ్లమ్స్ అయ్యి తర్వాత సర్జరీస్ దాకా వెళ్తుందండి. ఓకే డాక్టర్, బ్రేక్ తీసుకుందాం. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. కాల్ రెడీగా ఉంది డాక్టర్, వరంగల్ నుంచి మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. శ్రీనివాస్ గారు. మా బాబు 16 years ఉంటాడు సార్. హలో చెప్పండి సార్. ఓకే. మా బాబు 16 years ఉంటాడు సార్. వీడికి బ్యాక్ పెయిన్ వస్తాడు సార్, అబ్బాయి. ఓకే. అయితే మొన్న MRI స్కానింగ్ తీపిచ్చాం సార్. చెప్పండి, దాంట్లో ఏముందో చెప్పండి. అలా కొంచెం అది ఈ డిస్క్ డిస్క్ దగ్గర L4 L5 ఇట్లా కొంచెం జరిగినాయి అని చెప్పింది సార్. రాజీవ్ రంజన్ దగ్గర పట్టుకుపోయినాం సార్. కొద్దిగా ఉందా అండి? కొద్దిగా ఉన్నది అని అన్నాడు, కానీ బాబు అస్సలు లేవలేకపోతుంది సార్. బాబు హైట్ ఎంత ఉంటాడు? హైట్ పొడిగే ఉంటాడు సార్. ఈ మధ్య హైట్ పెరుగుతున్నాడా? అండ్ సన్నగా ఉంటాడా? సన్నగా ఉన్నాడు సార్. సరే, ఇప్పుడు కాళ్ళకి మొద్దు బారినట్టు కాళ్ళు మొద్దులు ఏమైనా వస్తుంటాయా? అది కాదు సార్, పెయిన్ వస్తాను అంతే.
వాళ్ళకి బ్యాక్ పెయిన్ మాత్రమే వస్తుంది. పెయిన్ ఒక్కటి. సరే ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్ఐ స్కాన్ అయిపోయింది, స్కాన్ అయిపోయి దాంట్లో పెద్దగా డిస్క్ లేదంటే భయపడాల్సిన అవసరం లేదండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే బెడ్ రెస్ట్. ఇప్పుడు బెడ్ రెస్ట్ అంటే అందరూ కూర్చుంటే రెస్ట్ అనుకుంటారు, అది రెస్ట్ కాదు. ఇప్పుడు మన ఉదాహరణకి మనము ఒక 70 కిలోలు ఉంటే 35 కిలోలు పైనుంచి నొక్కుతున్నట్టు ఆ బరువు, ఆ డిస్క్ అనేది మెత్తటి పదార్థం అండి. పైనుంచి బరువు నొక్కుతుంటే ఆ డిస్క్ వెనక్కి వెళ్ళి నరం మీద నొక్కుతుంటుంది. మీరు మీ బాబుకు చెప్పాల్సింది ఒక 3 రోజులు మినిమమ్ అడ్డంగా పడుకోమనండి. ఎట్లన్నా సైడ్కి తిరగవచ్చు, బోర్లా పడుకోవచ్చు, వెల్లకిలా పడుకోవచ్చు. వెల్లకిలా పడుకుంటే మోకాళ్ళ కింద దిండు పెట్టుకోవాలి. ఇప్పుడు కాళ్ళు స్ట్రైట్గా పెట్టకుండా మోకాళ్ళ కింద ఒక దిండు పెట్టుకొని కొంచెం బెండ్ లాగా పెట్టాలి. అప్పుడు నరం మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది. అట్లా కంప్లీట్ 24 గంటల్లో 23 గంటలు ఆయన మంచం మీదే ఉండాలి. 1 గంట ఏంటంటే లేచి తిరగటానికి, భోజనం చేయడానికి, టాయిలెట్కి వెళ్ళడానికి, అంతే. అట్లా 3 రోజులు చేసి ట్యాబ్లెట్స్ వేయండి, మెజారిటీ తగ్గిపోద్ది, భయపడాల్సింది లేదు. ఎందుకంటే ఎంఆర్ఐ అయిపోయింది నెంబర్ 1. రెండోది ఏంటంటే ఈ 3 రోజుల తర్వాత నొప్పి తగ్గిన తర్వాత బ్యాక్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి, అంటే నడుముని వెనక్కి అనేది బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్, అవి మాత్రమే చేయాలి. ముందుకి ఏమీ చేయకూడదు, బరువులు ఎత్తకూడదు. అది కొన్ని రోజులు అట్లా నెల రోజులు చేస్తే మొత్తం సెటిల్ అయిపోద్దండి. ఇంకొకటి ముఖ్యం ఏంటంటే అది ఒక్కటి నడుము ఒక్కటే ఉందా, కడుపులో కూడా ఉందా చూసుకోవాలి. కడుపులో ఉంటే ఒక్కసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే కిడ్నీలు కానీ తర్వాత కడుపులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఉంటాయి. సో ఒక 3-4 డేస్ వెయిట్ చేయండి, తగ్గట్లేదంటే ఒక్కసారి అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేయించుకోండి. ఓకే డాక్టర్, అలాగే మీరు చెప్పారు ఇందాక కామన్గా వచ్చే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ గురించి. కానీ మనకి కామన్గా వచ్చిన స్పోర్ట్స్ ఇంజ్యూరీస్లో కూడా ఎప్పుడు మనకి సర్జరీ అవసరపడుతుంది? ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ చాలా రకాలు ఉన్నాయి, మనకు తెలిసింది. ఏంటంటే ఫస్ట్ సింప్లెస్ట్ ఏంటంటే అండి స్ప్రెయిన్ అంటాం. స్ప్రెయిన్ అంటే ఇప్పుడు లిగమెంట్ అంటేనంటే స్ప్రెయిన్ అంటాం. అంటే అది లిగమెంట్ ఫుల్ ఉన్నది కొద్దిగా కట్ అయింది అనుకోండి స్ప్రెయిన్, మొత్తం కట్ అయిపోతే కంప్లీట్ టేర్. ఇప్పుడు ఈ స్ప్రెయిన్ అనేది అయినప్పుడు ఏంటంటే దాన్ని మనము టైం ఇస్తే దానికి అదే అతుక్కుపోద్ది. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే దానికి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా కామన్గా మనకు అయ్యేది ఏంటంటే యాంకిల్, మనం పాదం దగ్గర ఇట్లా సైడ్కి ట్విస్ట్ అవుతుంది. ఆ సైడ్ భాగంలో అందరికీ వాపు వచ్చేసి కాలు వాపు వస్తుంది. ఫస్ట్ చేయాల్సింది ఐస్ ప్యాక్ పెట్టి కాలు ఎత్తి పెట్టాలి. అంటే గుండె కన్నా కాలు ఎత్తండాలి. అందరూ కాలు ఎత్తంటే ఒక చిన్న దిండు పెట్టేసి దాని మీద పెట్టి అయిపోయింది అనుకుంటారు. లేదు, ఒక 2-3 దిండ్లు పెట్టి హార్ట్ కన్నా పైకి పెడితే అప్పుడు ఆ వాపు గుంజేస్తుంది. నెక్స్ట్ ఐస్ ప్యాక్స్, తర్వాత దానికి క్రేప్ బ్యాండేజ్ కానీ లేదంటే బైండర్స్ అని ఉంటాయి. మోకాలైతే నీ బైండరు, కాలైతే యాంకిల్ బైండర్, అట్లాంటివి వేసుకొని కొంచెం దానికి ఒక 2-3 వీక్స్ టైం ఇస్తే దానికి అది సెట్ అయిపోద్ది. మెజారిటీ ఇంజురీస్ అండి అట్లనే సెట్ అయిపోద్ది. తర్వాత ఈ లిగమెంట్స్ కాకుండా ఇంకోటి రెగ్యులర్గా పరిగెత్తే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. దాన్ని ఏంటి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటాం. ఆ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కూడా దానికి టైం ఇస్తే సర్జరీ అవసరం లేదు. ఇప్పుడు కొన్ని ఇంజురీస్ చూస్తాం. ఇప్పుడు మనం పైనుంచి చూస్తే షోల్డర్లో కండరాలు ఉంటాయి, దాన్ని రొటేటర్ కఫ్ అంటాం. అది కట్ అయిపోయినప్పుడు ఏంటంటే మనం చెయ్యి ఎత్తడానికి రాదు. వేళ్ళు కదులుతుంటే మోచే కదులుతుంది కానీ చెయ్యి ఎత్తడానికి రాదు. అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని దాంట్లో కట్ అయిపోయిన భాగము వెనక్కి వెళ్ళిపోతుంది అంటే మాత్రం డెఫినెట్గా సర్జరీ చేయాలి. లేదు అంటే అది మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అసలు పైకి రాదు. సో అది టైంకి మనం సర్జరీ చేసేసుకుంటే దానికి అక్కడ అతుకుపోద్ది అండ్ ఫుల్ మూమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే అండి మోకాల్లో మెయిన్గా 4 లిగమెంట్స్ ఉంటాయి. 4 3 సర్జరీ లేకుండా సెట్ అయిపోద్ది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఇంజరీ అవ్వగానే ఫస్ట్ వెంటనే మెజారిటీ ఆపరేషన్స్ అవసరం లేదు. అన్నిటికీ కూడా ఫస్ట్ పట్టీ కట్టి కొంచెం టైం ఇస్తామండి. యూజువలీ 1 month 1.5 months దానికి అదే సెటిల్ అయిపోద్ది. కానీ మోకాలు ఒక్క లిగమెంట్ ఉంది ఏసీఎల్ అని, ఆ లిగమెంట్ మెజారిటీ హీల్ అవ్వదు, 95% హీల్ అవ్వదు. ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అని అవన్నీ ఎక్స్పెరిమెంటల్గా వస్తున్నాయి, బట్ దానికదే హీల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అందుకని మేము కామన్గా చేసే ఏంటంటే కీ హోల్ సర్జరీ. దాంతో ఏంటంటే బాడీలో ఉన్న లిగమెంట్ తీసి మోకాల్లో వేస్తాము. సో ఈ లిగమెంట్ సర్జరీ చేయడం ద్వారా ఏంటంటే ఆ నీ కదిలిపోకుండా ఇన్స్టెబిలిటీ అంటామండి. ఇప్పుడు అది మనము లిగమెంట్ వేయలేకపోతే ఏమవుద్దంటే కాలు అడుగు పెట్టినప్పుడల్లా కదిలిపోతుంది, అంటే రాపిడికి గురవుతుంది. రుద్దుకొని ఇంకా ముసలి వాళ్ళకి అరిగిపోయినట్టే అరిగిపోద్ది. ఇప్పుడు నార్మల్గా నేను కొంతమందిని చూశాను, నా దగ్గరికి 8 years 10 years తర్వాత కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ స్టేజ్ కల్లా ఏంటంటే ఇప్పుడు 26-25కి మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు 60 ఏళ్ళ ముసలోళ్ళలాగా వాళ్ళు మోకాళ్ళు అరిగిపోయి నడవలేని పరిస్థితి. సో అందుకని ఏసీఎల్ లిగమెంట్ కంప్లీట్ టేర్ అయితే మెజారిటీ సర్జరీ అవసరము. ఇప్పుడు మనం కొంతమంది ఫుట్బాలర్స్ చూస్తే ఆ సర్జరీ లేకుండా కూడా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు మజిల్ స్ట్రెంథనింగ్ చాలా బాగా పెట్టుకుంటారు. సో మీరు రెగ్యులర్గా మజిల్స్ ఆ ఫుట్బాలర్స్ లాగా పెట్టుకోగలిగితే అవసరం లేదు.
విచ్ ఈజ్ అన్కామన్. మనం రెగ్యులర్ మ్యాన్కైండ్కి అది చేయటం కష్టము. సో అట్లాంటప్పుడు చేసుకోవడం బెటర్. బట్ 95% ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజరీస్ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే డాక్టర్, హన్మకొండ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. రమేష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్ నా పేరు రమేష్ రెడ్డి అండి, హనుమకొండ నుంచి. హలో సార్, చెప్పండి సార్. నేను రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సార్. వెరీ నైస్ సార్. నేను నా ఏజ్ 65 years అండి సార్. అయితే నేను నాకు బాస్కెట్బాల్ ఆడతానండి. నేను స్టిల్ ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళ పిల్లలు వస్తుంటారు, వాళ్ళతో ప్రాక్టీస్ చేయించుకుంటా ఆడుతూ ఉంటాను. ఓకే. అయితే సిమెంట్ కోర్ట్ సార్ అది. అయితే ఆడుతూ ఉంటే ఏమనిపించకపోయేది, కానీ కొద్దిగా లాస్ట్ 1 year 1.5 year నుంచి కొంచెం నైట్ లో పడుకున్నప్పుడు బాగా మోకాళ్ళలో నొప్పి అనిపించేది. ఇక రెస్ట్ ఇచ్చినాక మళ్ళీ 3-4 days రిలాక్స్ అనిపిస్తే మళ్ళీ ఆడేది. అయితే ఒకసారి అనుకోకుండా ఇక వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయడం కాకుండా గేమ్ కూడా ఆడాను సార్. ఆడితే ఆ రోజు ఏమనిపించలేదు, పడుకున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత కాళ్ళు లేపితే కుడి కాళ్ళు లేవట్లేదు సరిగా మోకాళ్ళు. ఇక దాంట్లో నాకు తెలిసినంత వరకు కొంచెం ఇట్లా కాలు కొద్దిగా చిన్నగా ఇట్లా ఫిజియోథెరపీ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ చేస్తే కొద్దిగా రిలాక్స్ అయ్యి ఇంట్లోనే తిరిగాను. ఇక డాక్టర్ గారి దగ్గరికి పోతే అన్ని చూశారు, ఎంఆర్ఐ చేయించారు, ఎక్స్రే తీసి అవన్నీ చూసిన తర్వాత లిగమెంట్ ఒకటి టియర్ అయింది అని అన్నారు సార్. ఎంసీఎల్ అంటే లోపలి భాగం అండి. మన కాలు లోపలి భాగం ఉన్నది ఎంసీఎల్. మోకాలు లోపల ఉండేది ఏసీఎల్, పీసీఎల్. సార్ మీ వయసు ఎంత అండి? మీ వయసు ఎంత? నా వయసు 65 years సార్. 65. ఇప్పుడు అది ఒకసారి మీ దగ్గర రిపోర్ట్ ఉందా? ఉన్నా సార్. చెప్పండి సార్, చదవండి ఒకసారి రిపోర్టు. లాస్ట్ సమ్మరీ అని ఉంటుందండి, ఆ సమ్మరీలో చూడండి చాలు. సమ్మరీలో పక్కన డిటిఐ అని ఏదో పెట్టారండి, అన్ని పెయిన్ రిలీవర్స్ రాశారండి. కాదు సార్, ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్లో లాస్ట్ పేజ్లో ఒక 3 లైన్లు రాస్తారు ఏ లిగమెంట్ టేర్ అయిందో. మీరు స్కాన్ చేసుకున్న రిపోర్ట్. మీరు ఇప్పుడు నడుస్తుంటే కాలు వదిలేసినట్టు ఉంటుందా అండి? కాలు కొద్ది దూరం నడిచిన దాకా పెయిన్ లైట్ గా ఉంటున్నా సార్. తర్వాత ఇక నడుస్తుంటే ఏమనిపించట్లేదు. అట్లా కాదు సార్, ఒక 1 month వాడాను సార్. ఇప్పుడు చూడండి మోకాలు ఇట్లా ఉంటే ఇట్లా ఇచ్చారు, అది వేసుకున్న తర్వాత మళ్ళీ పోతే తక్కువ రిలీఫ్ అయింది అన్నాక ఇంకొక 1 week వేసుకోండి, మెల్లగా వెళ్ళండి, ఎంత కొద్ది దూరం మీకు కంఫర్టబుల్ ఎంత అనిపిస్తే అంతే వెళ్ళండి, ఇక రన్నింగ్ జాగింగ్ ఏం చేయబాకండి అన్నారు. సార్ ఒక్క నిమిషం అండి. మీరు నడుస్తున్నప్పుడు మోకాలు ఇట్లా ఉంటది కదా, అడుగు వేసినప్పుడు కాలు ఒక వైపు వంగిపోతున్నట్టు ఉంటుందా? సార్ కాల్ కట్ అయినంది సార్, మీరు చెప్పండి సొల్యూషన్. సో ఇప్పుడు సార్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక ఎక్స్రే చేయించుకోండి. ఫస్ట్ నిలబడి ఏపీ వ్యూ నీ జాయింట్ స్టాండింగ్ నిలబడి ఎక్స్రే చేయించుకోండి. 65 అంటే కొంచెమన్నా ఆర్థరైటిస్ ఉంటుంది. మనం చూడాల్సింది ఏంటంటే ఆర్థరైటిస్ ఉంటే లిగమెంట్ సర్జరీస్ వీళ్ళంత వరకు ఏమీ వద్దు. తర్వాత ఎంసీఎల్ అనేది టేర్ అయ్యి అది అంటే అతకలేదు అంటే మోస్ట్లీ దానికి అవసరం ఉండొచ్చు. మీరు ఒక్కసారి ఎవరైనా స్పోర్ట్స్ స్పెషలిస్ట్ని కలవండి సార్. కలిస్తే అప్పుడు అసలు లిగమెంట్ సర్జరీ అవసరమా లేదంటే మీ వయసులో కొంచెం నీ క్యాప్ వేసుకొని నడిపించేయచ్చు. ఓకే డాక్టర్, అలాగే మీరు చెప్పారు కదా ఇప్పుడు సర్జరీస్ అని. జనరల్గా సర్జరీ అయిపోయాక ఎన్ని రోజుల వరకు రెస్ట్ అవసరం? అంటే బెడ్ రెస్ట్ కానీ లేదంటే కొన్ని రోజుల పాటు స్పోర్ట్స్కి దూరంగా ఉండాలి అని చెప్తారు కదా, రెస్ట్ ఎన్ని రోజులు అవసరం అవుతుంది? థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే కామన్ పర్సెప్షన్ ఏంటంటే ఏదన్నా ఆపరేషన్ చేసుకున్నట్టే 3 నెలలు పడుకోవాలని అనుకుంటారు. అది ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ పద్ధతులు చాలా వచ్చినాయి. కీహోల్ పద్ధతితోటి ఈ ఆపరేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ లిగమెంట్ సర్జరీస్ అన్నీ మార్నింగ్ చేస్తే సాయంత్రం కల్లా నడిపిస్తాము, నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాము. ఇప్పుడు నేను లండన్లో చేసినప్పుడు కొన్ని ఈ సర్జరీస్ డే సర్జరీ అంటాం, అంటే మార్నింగ్ చేసేసి ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేస్తాం. మనకి ఇండియాలో ఏంటంటే ఇన్సూరెన్స్, ఇప్పుడు ఇన్సూరెన్స్ కామన్గా అడిగేది ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ 1 day స్టే ఉండాలి,
24 hours ఉంటేనే మేము ఇస్తామని. దానికోసమని కొంతమందిని ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళతో కూడా నెగోషియేషన్స్ నడుస్తున్నాయండి. అట్లా ఉంటే ఏంటంటే మెజారిటీ సర్జరీస్ మార్నింగ్ చేసి సాయంత్రం రావటం, నెక్స్ట్ డే డిశ్చార్జ్ లేదా ఆ రోజే వెళ్ళిపోవడం. తర్వాత మీరు ఇంకోటి ఏ రోజు స్పోర్ట్స్కి వెళ్ళొచ్చు అన్నారు. ఇప్పుడు మెజారిటీ లిగమెంట్ సర్జరీస్, ఇప్పుడు ఉదాహరణకి ఏసీఎల్ అని, ఇప్పుడు కామన్ ఇంజురీ అదండి. ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళందరికీ కామన్గా ఉండేది ఇంజురీ ఏసీఎల్ అనేది. అది చేసిన తర్వాత ఫస్ట్ 6 weeks కొంచెం జాగ్రత్త పడితే అది అతుక్కుపోద్ది. అతికిన తర్వాత స్టెప్ వైజ్ ఫస్ట్ ఏం చేస్తాము, మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తాము. 3 నెలలకి లైట్ జాగింగ్, 6 నెలలకి నార్మల్ జాగింగ్, 9 monthsకి ఫుట్బాల్. ఇంకా ఆల్మోస్ట్ అంటే 5 side అంటాం, ఫుల్ ఫుట్బాల్ కాకుండా హాఫ్ ఫుట్బాల్. ఇంకా 12 monthsకి హీ షుడ్ బి ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఆయనకి ఆపరేట్ చేశాను అండ్ 1 year తర్వాత స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు. ఏంటండి అంటే పోలీస్ ఎస్ఐ సెలెక్ట్ అయ్యారట ఆయన. అంటే ఆల్మోస్ట్ లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్ అన్నీ ఉంటాయి దాంట్లో. అంటే ఆల్మోస్ట్ స్ట్రెన్యూస్ పాసిబుల్ అన్నీ ఉన్నాయి ఆయనకి. దాంట్లో చేయగలిగారు. అంటే దట్ షోస్ ప్రాపర్గా లిగమెంట్ సర్జరీ చేసుకుంటే ఈ షుడ్ బి ఏబుల్ టు బీ బ్యాక్ టు నార్మల్, ఆల్మోస్ట్ నార్మల్. అది సో ఎక్కువగా బెడ్ రెస్ట్లు అయ్యి ఏం అవసరం లేదండి. అలాగే ఇప్పుడు మనకి బెడ్ రెస్ట్ అవసరం లేకపోయినా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు డ్యూరింగ్ స్పోర్ట్స్ ఏమైనా కేర్ తీసుకోవాలంటారా? అంటే ఇప్పుడు సర్జరీ అసెస్మెంట్ పట్టండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఆ లిగమెంట్ రికన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ బాగుందనుకోండి, ఇంకేమి అంటే మిగతా కాలుకి ఎట్లా తీసుకుంటే మిగతా కాలు కానీ బాడీ పార్ట్ దాని ప్రకారము చేసుకోవటమే. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్లో ఇంజురీ అయింది, అది అశ్రద్ధ వల్ల అయిందా, యాక్సిడెంట్ వల్ల అయిందా? ఇప్పుడు కొంతమంది ఏంటి మజిల్ బిల్డప్ సరిగా ఉండదు, బాగా బక్క పలచగా ఉంటారు, వెళ్ళిపోయి ఫుట్బాల్ ఆడేస్తుంటారు. సో దాంతో ఏంటంటే వాళ్ళకి ఇంజురీస్ ఎక్కువ అవుతాయి. ఎదురువాడు కొద్దిగా లావుగా ఉండి గట్టిగా ఉంటే మనకి ఇంజురీస్ అవుతాయి. సో అట్లాంటప్పుడు కొంచెం మజిల్ బిల్డింగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఏ జాయింట్ కన్నా లిగమెంట్స్తో పాటు దాని చుట్టూ ఉన్న కండరాలు గట్టిపరచాలి. అండ్ ఇప్పుడు కొంచెం ఇప్పుడు చేసిన తర్వాత కొన్నిసార్లు సర్జరీ ఏమవుద్దంటే అండి 100% దాకా కాకుండా ఒక 70-80% ఉంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే దాని చుట్టూ ఉన్న కండరాలని గట్టిపరచుకోవాలి. అప్పుడు అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. సో అందుకని అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అండి ఫాలోఅప్. ఇప్పుడు సర్జన్ ఒక్కటే ముఖ్యం కాదండి, ఫస్ట్ మీ సర్జన్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి స్పోర్ట్స్ దాంట్లో. రెండోది ఏంటంటే రీహాబిలిటేషన్. ఇప్పుడు ఫిజియోథెరపీ అని, అంతకుముందు పాతకాలం ఫిజియోథెరపీ అంటే జస్ట్ ఏదో ఎగిరిస్తారు, ఎక్సర్సైజ్ చేపిస్తారు, తప్పు అది. వాళ్ళు కూడా చాలా సైన్స్ నేర్చుకున్నారు. దాంతో ఏంటంటే రీహాబిలిటేషన్ అంటే ఒక్కొక్క మజిల్ స్ట్రెంథనింగ్ చేపిస్తారు. సో ఇట్స్ లైక్ ఏ టీమ్ వర్క్. సో ఆపరేషన్ అయిన తర్వాత రీహాబిలిటేషన్, మజిల్ స్ట్రెంథనింగ్, అండ్ వెన్ వీ థింక్ ఇట్స్ గుడ్ టు గో అప్పుడు మీ డాక్టరే చెప్తారు మీకు దట్ యూ కెన్ గో. ఇప్పుడు నేను కొంతమంది చాలామంది ఫాలోఅప్కి వస్తారు మాకు, కొంతమంది ఉంటారు ఆపరేషన్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు కనిపిస్తారు. అట్లా అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మీ బాడీ. ఇప్పుడు మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోకపోతే ఇంకో వేరే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? సింపుల్ యాజ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీ వాల్యుబుల్ టైంకి స్పెండ్ చేసి అసలు ఈ మధ్య కాలంలో చాలా మంది సర్వసాధారణంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ వీటన్నిటికీ చాలా చక్కటి సొల్యూషన్స్ చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.